జై శ్రీరామ్. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధినేత మన ప్రియతమ నేత శ్రీ కంబాల శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ వచ్చేస్తే మన సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ, కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వం. జై శ్రీరామ్. ఈరోజు చాలా శుభ పరిణామమైనటువంటి రోజు. పనిచేసే వాడికి ఫలితం వస్తుంది, గుర్తింపు వస్తుంది అనడానికి భారతీయ జనతా పార్టీ నిదర్శనం. ఎక్కడో ఉన్నటువంటి వాడు ఎక్కడికో వెళ్లిపోతారు ఈ పార్టీలో. అది పార్టీ యొక్క విశిష్టత. సహనం, సంయమనం పాటించడం మన బాధ్యత. మరి ఈనాటి సన్మాన గ్రహీత మన ప్రియతమ నాయకులు శ్రీ శక్తి వెంకటరెడ్డి గారితో నాకు సుదీర్ఘంగా 25 సంవత్సరాల అనుబంధం ఉంది. మంచికి మరో పేరే నడిచిన ఒక మహా మనిషి శక్తి వెంకటరెడ్డి గారు. ఒక మహాకవి అంటాడు, ఏమనంటే, పరుల కొరకు నదులు ప్రవహించు ధరలోన పరుల కొరకు గోవు పాలనిచ్చు, పరహితమ్ము కంటే పరమార్థమున్నదా వాస్తవము నార్లవారి మాట అని ఒక మహాకవి చెప్పినట్లుగా అటువంటి వాక్యాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన పరిధిలో ఎంతో మందికి ఉపకారం చేసి దాన్ని ప్రచారం కూడా చేసుకోకుండా మరి ఎంతో మందిని ఆదుకున్నటువంటి వ్యక్తి శ్రీ శక్తి వెంకటరెడ్డి గారు. ఆయన నిరాడంబరంగా ఆయన సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తితో మరి ఈవేళ ఆయనకి ఇంత గౌరవం దక్కడం నిజంగా ఆయనకంటే కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంచేతంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో కష్టాలు పడి పైకి వచ్చిన వ్యక్తి అని ఆయనే చెప్పారు నాకు. ఆయన సాధారణమైన వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి ఆయన ఈ రోజున ఒక ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవించే స్థితికి ఆయన కష్టంతోటే ఆయన జీవితంలో కూడా ఎదిగారు. అదేవిధంగా పార్టీలో కూడా అదేవిధంగా ఆయన వేళ ఎవరు ఊహించిన పదవి ఆయన్ని వరించింది. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అంటే చిన్న పదవి కాదండి. ఈ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే 175 మందిలో ఒక్కరు ఆయన. అంత కీలకమైన క్రియాశీలకమైనటువంటి ఆ స్థానం ఆయనకి దక్కడం అంటే ఇది నిజంగా మన గోకవరం మండలానికి మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఆయన నిజంగా ఇది ఆయనకి కాదు, మనందరికీ, మన మండలానికి కూడా ఒక గర్వకారణమైనటువంటి విషయం. అటువంటి ఆ మంచి వ్యక్తికి ఇంత గుర్తింపు రావడానికి మరొక అదృశ్య శక్తి కూడా పనిచేసింది. ఆ శక్తే మట్టా మంగరాజు గారు. ఇంచేతంటే ఆయన గురించి ఆయన చెప్పుకోరు కానీ నాకు తెలుసు ఆయనకి చాలా పట్టు ఉంది. పార్టీలో, రాష్ట్ర పార్టీలో కూడా ఆయనకి చాలా పట్టు ఉంది.